హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి, కొంచెం బిజీ ఉన్నా, హ్యాండ్ కూడా బాగాలేదు. సో అందుకని ఎక్కువ వీడియోస్ తీయలేదన్నమాట. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము బాసర వెళ్తున్నాం మా వాడికి అక్షరాభ్యాసం చేయించడానికి. వసంత పంచమి రోజు వెళ్ళామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా మేము హైదరాబాద్లో ఉంటాం కదా. సో ఆ టైంకి ఇక్కడ బయలుదేరి వెళ్ళాం బాసర్కి. సో ఆన్ ద వే గోదావరి ఇంకా అంతా రికార్డ్ చేశాను, మీరు కూడా చూస్తారని. బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఇంకా ముందు స్టార్ట్ అయినప్పుడు తీద్దాం అనుకున్నా కానీ లైటింగ్ అంతా బాగాలేదని తీయలేదు ఇంకా. సో అక్కడ గోదావరి ఉంటే ఆల్రెడీ మేము ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరాం. సో అక్కడ గోదావరిలో కాళ్ళు కడుక్కుని నీళ్ళు చల్లుకుని ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడి నుంచి. ఆ రోజు వసంత పంచమి కదా, అస్సలు ఖాళీ లేదండి. మేము ఆ రోజే చేపించాలి మంచిది అని వెళ్ళాము, బట్ ఖాళీ లేదు అస్సలు. కార్ కూడా ఎక్కడో దూరంగా ఆపేస్తారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇది ఆన్ ద వే నడుస్తున్నప్పుడు. అండ్ ఇంకా షాప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, స్లేట్స్ అవన్నీ అమ్ముతున్నారు, పూజకు కావాల్సినవి అన్నీ అమ్ముతున్నారు. సో చూడండి, జనం అయితే టూ మచ్ ఉన్నారు అసలు. స్పెషల్ డే కదా, అందరు చాలామంది స్పెషల్ డే వెళ్ళాలనుకుంటారు కదా. సో అండ్ గుళ్ళో ఫొటోస్ తీయడానికి అంత ఇక్కడనేమో 1000 రూపీస్తో టికెట్ అక్షరాభ్యాసంది తీసుకుని వెళ్ళాము. అంత అంటే కొంతమందిని ఒకే చోట కూర్చోబెట్టి హాల్లో పూజారి చెప్తారు, అక్కడ పంతులు పూజ ఎట్లా చేయాలి, మంత్రాలు అవన్నీ. సో అవన్నీ చెయ్యాలన్నమాట. లాస్ట్లో పిల్లల్ని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్లేట్ మీద రాయిపిస్తున్నారు. సో నేను తీయడానికి నాకు ఎవరు లేకపోతే ఎదురు కూడా ఖాళీ లేదని చెప్పి కింద పెట్టి ఫోను, మెమరీస్ కదా, సో కొంచెం తీద్దాము, మళ్ళీ పైకి పెడితే చూస్తే ప్రాబ్లం ఏమో, ఎందుకులే రిస్క్ అన్నట్లు కింద పెట్టి కొంచెం అలా తీసానన్నమాట వీడియో. సో అలా జరిగింది. మంచిగా పూజ అన్నీ చేయించారు, పసుపు కుంకుమ అక్షింతలు దండది అక్కడ వేయించారు. సో మా వాడి చేతిలో వాడు పూజ చేస్తున్నాడు అనమాట. చాలా బాగా జరిగింది, కానీ వెయిటింగ్ అనమాట. అరౌండ్ 2-3 అవర్స్ లైన్లోనే అయిపోయింది. 1000 రూపీస్ టికెట్ తీసుకున్నా కానీ, ఎంత టికెట్ అయినా ఎంతైనా కానీ వెయిటింగ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అలాంటి డేస్లో వెళ్తే ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, అంటే సింపుల్గా అయిపోతుంది అని అనుకుని వెళ్తే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కదా టైం ఎక్కువ పట్టిన. సో ఎప్పుడైనా సరే స్పెషల్ డేస్లో వెళ్తే దేనికన్నా రెడీగా ఉండేలాగా వెళ్ళాలన్నమాట. సో నాకైతే అదే అనిపించింది. ఇలాంటి స్పెషల్ డే వెళ్ళినప్పుడు ప్రిపేర్డ్గా వెళ్ళాలి. నేనైతే ముందే పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి రిస్క్ ఎందుకని వాటరు స్నాక్స్ ఇంకా అన్నీ పట్టుకునే వెళ్తా ఎక్కడికి వెళ్ళినా. సో అది మంచిదైంది ఆ రోజు కూడా. అండ్ ఎండలు ఇప్పుడు ఎట్లున్నాయి, ఆ టైంలో కూడా గట్టిగానే ఉన్నాయి ఎండలు. సో డీహైడ్రేట్ అయిపోతూ అలా నీరసం వచ్చేసింది కూడా లైన్లో అయితే. అండ్ పూజ అయితే ఇంకా అందరి అట్లా హాల్లో కూర్చోబెట్టి ఒక 2 పంతులు ఉన్నారు ఎదుర, వాళ్ళు చెప్పి చేపిస్తున్నారు మంత్రాలు ఇంకా అన్నీ. సో పూజ అవి కూడా కాసేపు చూడండి. నమస్కారం చేయండి. శ్రీ మహాకాళి మహాసరస్వతి రామ జగన్నాథనమస్తు. ఆ పక్షపదర్శిని కుటుంబాన్ని పెట్టుకోండి. సభలకు మాత్రం పెట్టగలిగే శరణాగత దీనార్థ పరిత్రాణాకరాయణి సర్వేశార్థ నారాయణి నమోస్తుతే. చెప్పండి. గురి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిరభవతు మే సదా శరబిందు సమాకారే పరబ్రహ్మ
వస్త్రము ఇవ్వబడేవాడు సీతా పూజ అది చేసిన తర్వాత అక్కడ దండ అది పిల్లల మెడలో అది వేయించారు. అండ్ అక్కడ స్లేట్ మీద బియ్యం అవి పోయించారనమాట. పూజ దాని మీద చేయించారు. మేమైతే అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాము. ఇన్ కేస్ ఎవరైనా తీసుకెళ్ళకపోతే అక్కడ అన్నీ సెట్ కూడా అమ్ముతున్నారు. సో పూజ అంతా అయిపోయిన తర్వాత 1 by 1 ఒక్కొక్కళ్ళు పిల్లల్ని తీసుకుని ఎదురు కూర్చున్నారు కదా, పంతులుగా వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళు కూర్చోబెట్టి దిద్దిస్తారు. సో మా వాడి చేత దిద్దిస్తున్నారు పంతులు గారు. ఓం రాయిపిస్తారు కదా, ఓం సరస్వతి నమః అని రాయిపిస్తున్నారనమాట. సో మేమైతే బాసర్లో చేపిద్దామని అనుకున్నాం. అంటే జస్ట్ అట్లా అక్కడ చేపిద్దామని అనుకున్నాం అనమాట. సో అందుకని ఆ రోజు మంచిదని అక్కడికి వెళ్ళి చేపించాము. ఇంకా హైదరాబాద్కి దగ్గరలో కూడా చాలా సరస్వతి టెంపుల్స్ ఉన్నాయి చేపించడానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మాకు వెళ్ళే వరకు కూడా తెలియంది ఇంకొకటి, అక్కడ దగ్గరలో వేద పాఠశాల ఉందండి. అక్కడ బీజాక్షరాలు రాస్తారంట. సో అక్కడ తెలిసింది మాకు లైన్లో ఉన్నప్పుడు ఎవరో చెప్తే. సో అక్కడికి కూడా వెళ్ళాము. ఆ తర్వాత బయటకు వచ్చేసాక దర్శనం అయిపోయి వచ్చాక కొన్ని వీడియోస్ అట్లా ఫొటోస్ దిగుదామని చెప్పి అక్కడ పందిర్లో అలాగా కొన్ని షార్ట్స్కి కొన్ని ఫొటోస్ అవి తీసాను అనమాట. అత్తయ్య గారు, మావయ్య గారు, మావాడు, నేను, మా హస్బెండ్, ఇంకా మావాడు కలిసి అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. మెమరీస్ కింద ఉంటాయి కదా టెంపుల్ దగ్గర అని చెప్పి. అండ్ ఆ రోజు ఇంకొకటి ఏంటంటే, ఇట్లా ఫస్ట్ డే కదా, సో పూజ చేయించాక అక్కడ కొన్ని పట్టుకెళ్ళాం మేము. స్లేట్స్, పెన్సిల్స్, బుక్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్, పెన్స్ అన్నీ చిన్నపిల్లలు యూజ్ చేసేవి. సో అవన్నీ తీసుకున్నాము. లోపల దర్శనం అప్పుడు అమ్మవారికి చూపించి తీసుకొచ్చి ఇక్కడ బయట పిల్లలకి కొంతమందికి పంచిపెట్టించామన్నమాట లియాన్స్ చేత. సో ఫస్ట్ డే కదా అట్లా చేద్దామనేసి అనుకుని ముందుగా ప్లాన్ చేసుకుని అన్నీ తీసుకుని వెళ్ళి అమ్మవారి దగ్గర చూపించి తీసుకొచ్చాము. సో అవన్నీ పంచిపెడుతున్నాడు అక్కడ ఉన్న పిల్లలందరికీ. సో వీళ్ళనే అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళల్లో ఉంటారు కదా ఇంకా చిన్నపిల్లలు. సో వాళ్ళందరికీ ఇవన్నీ ఇచ్చాము, పంచిపెట్టించాము. చాక్లెట్స్ కూడా అనమాట. సో పిల్లలకి ఇష్టపడతారు కదా స్వీట్ అని, అలా అన్నీ పంచిపెట్టించాము వాడి చేత. వాడైతే కొంతమందికి అన్నీ ఇస్తున్నాడు కానీ చాక్లెట్లు ఇవ్వని అంటున్నాడు. వాడికి ఇష్టం చాక్లెట్స్, అందుకని ఇవ్వని అంటున్నాడు. కొంతమందికి పర్లేదు, బాగానే ఇచ్చాడు. బట్ చెప్తే వింటాడు. ఫస్ట్ ఇవ్వనన్నా తర్వాత చెప్పిస్తే ఇచ్చేవాడు. సో అలా పంచిపెట్టి అరౌండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, 2 అట్లా అయిపోయినట్లుంది, 1 or 2. ఇంకా తర్వాత బయటకు వచ్చి వేద పాఠశాల అన్నాను కదా, అది ఎక్కడుందో ఏంటో కనుక్కున్నాము. అండ్ ఇక్కడ నాకు చిన్నప్పటిది ఒకటి కనిపించింది అనమాట. చిన్నప్పుడు జాతరలో వెళ్ళినప్పుడు ఇన్స్టాంట్ మెహందీ వేయించుకునే వాళ్ళం అనమాట. సో అది నాకు రిటర్న్ వస్తున్నప్పుడు కనిపించింది. సో ఎందుకో మళ్ళీ ఒకసారి ట్రై చేసి వేయించుకుందాం అని అనిపించింది. సో అందుకని అది కూడా ట్రై చేశాను ఆ రోజు అక్కడ. చూడండి ఎలా వేస్తున్నారో. సో 50 రూపీస్ తీసుకున్నారు 1 హ్యాండ్కి. సో ఫ్రంట్ అంతా వేసి వెనక సైడ్ ఒకటి వేసారనమాట. 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సరదాగా చాలా డేస్ అయింది కదా, ఎప్పుడో చిన్నప్పుడు వేయించుకున్నామని చెప్పి. అండ్ నాకు మెహందీ అంటే చాలా ఇష్టం. సో అందుకని చేసా. ఇతను కోకోనట్ ఆయిల్ వేసి తుడిచారనమాట వెనక సైడు. సో అది అసలు అంటుకోలేదు, చాలాసేపు వరకు బాగానే ఉంది. ఫ్రంట్ సైడు అక్కర్లేదు, ఆరిపోతుంది అన్నాడు. బట్ చెమటకి కొంచెం అట్లా ఫోన్ పట్టుకుంటే ఫోన్కి ఎక్కడ పడితే అక్కడ అంటేసింది కూడా. నాకు తెలిసి ఫ్రంట్ కూడా కోకోనట్ ఆయిల్ వేసుకుని తుడుచుకుంటే బాగుండేదేమో. అండ్ అది అయిపోయిన తర్వాత చెప్పాను కదా వేద పాఠశాల అని, అక్కడికి వెళ్ళాము. అక్కడి దేవుడిది ఉంటే ఆంజనేయ స్వామిది, అక్కడ దండం పెట్టుకున్నాం. అండ్ పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. సో మా వాడు కాసేపు ఆడుకున్నాడు. ఇలాంటివి చూస్తే ఎక్కడ ఆగరు కదా పిల్లలు. సో వీడు కాసేపు అక్కడ ఆడుకున్నాడు అన్నీ.
అండ్ బీజాక్షరాలు అంటే ఏంటంటే యాక్చువల్గా వేద పాఠశాలలో ఉంటారు కదా పండితులు, వాళ్ళు అదే మంత్రాలు ఏవో చదివి అండ్ నాలుక మీద గరిక అంటారు కదా, సో దానిని తేనెలో ముంచి అక్షరాలు నాలుక మీద రాస్తారంట. అట్లా చేయించుకుంటే మంచిది అని చెప్పని అన్నారు, బాగా చదువుకుంటారు అనేసి. సో అక్కడ మాకు దొరికింది వేద పాఠశాల ఎక్కడుందో, సో మేము ఇంకా అక్కడికి వెళ్ళి అది కూడా చేయించుకుందామని వెళ్ళాము. ఇక్కడ టోకెన్ వైజ్ అనమాట ఇచ్చి ఒక్కొక్కళ్ళు లోపలికి పంపుతున్నారు. చూస్తే ఇక్కడ చూసారా, ఆయన నాలుక మీద రాస్తున్నాడు గరికతో రాసి అండ్ చాక్లెట్ ఇస్తున్నాడు. అండ్ ఆ గరిక కూడా ఇచ్చాడు మాకు, వాడికి రాసింది దేవుడి దగ్గర ఉంచుకోమన్నారు. వీళ్ళైతే ఏమీ ఛార్జ్ చేయలేదు, బట్ మనకి ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు అంతే. సో అలా జరిగిందనమాట. అండ్ ఇక్కడ చిన్న సరస్వతి అమ్మవారిది కూడా ఉంది, విగ్రహం అది ఉందన్నమాట, టెంపుల్ లాగా. సో వేద పాఠశాలలో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మనం బాసర అమ్మవారి దగ్గర ఇంతసేపు ఉండటానికి కుదరదు కదా, సో నాకు ఇక్కడ ఇంత దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ కూడా వీడియో తీసాను అనమాట నేను. ఇక్కడ చాలామంది ఇట్లా ఈ వయసు పిల్లలు, ఇంకా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు వేద పాఠాలు అవిని. అది వేద పాఠశాల అన్నమాట. సో ఇదంతా అయిపోయాక ఇంకా రిటర్న్ అయ్యాము. బాసర నుంచి రిటర్న్ అయిపోయే ముందు ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇది ఒక శిల ఉందన్నమాట. దీనిని వేదశిల అని అంటున్నారు. అంటే అక్కడ ఒకళ్ళు చెప్పారు, ఎగ్జాక్ట్గా తెలియదు పేరు, అక్కడ ఏం లేదు, వేదశిల అంటున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే స్టోన్ని మనం ఇటు సైడ్ కొడుతుంటే అవతల సైడ్కి కూడా వినిపిస్తుంది సౌండ్. లైక్ మనం ఏదన్నా హ్యాలోగా ఉన్న సిలిండర్ని అట్లా కొడితే ఇటు సైడ్ కొడితే అటు సైడ్ మనకి వినిపిస్తుంది కదా, సో అట్లా ఈ రాయిని కూడా ఇటు సైడ్ కొడితే అటు సైడ్ వినిపిస్తుంది. అది దీని స్పెషాలిటీ అన్నమాట. సో కొత్తగా ఉంది కదా, అసలు అలా ఎలా ఉంటుందండి శిల, లోపల హ్యాలోగా ఉండదు కదా శిల, బట్ ఏమిటో మరి ఇది ప్రత్యేకత. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. జస్ట్ మేము అక్కడ ఒకళ్ళు చెప్తే సో చూద్దామని చెప్పి వెళ్ళాము, ట్రై చేసాము. ఆ తర్వాత అక్కడ కొన్ని చెట్లు అవి కలర్ఫుల్గా ఉంటే కొన్ని షార్ట్స్ తీద్దామని చెప్పి తీసానమాట. ఆల్రెడీ షార్ట్స్ అవి పెట్టాను. సో అలా కొంచెం టైం పాస్ చేసాము. అక్కడ సీనరీ అది కొంచెం బాగుంది, చెట్లు బాగున్నాయి కానీ కిందంతా ప్లేస్ ఆ ఫ్లవర్స్ అవి అట్లా పడిపోవడం వల్ల అంత బాగలేదు. బట్ ఏదో ఫ్యాంటసీ కదా, రీల్స్ ఫ్లవర్స్ అంటే చూస్తే మనకి ఆగదు ఎక్కడ. ఆల్రెడీ కొంచెం మంచిగా రెడీ అయ్యి ఉన్నాము. మంచిగా అంటే మరీ అంత కాదు, మార్నింగ్ ఎప్పుడో 4:30కి ఇంటి దగ్గర బయలుదేరిన వాళ్ళం, ఆఫ్టర్నూన్కి ఎట్లా ఉంటాం, సో అట్లే. బట్ అలాంటివి చూసినప్పుడు ఆగం కదా, కొంచెం ఫొటోస్ రీల్స్ అన్నీ దిగాలని అనిపిస్తుంది. సో అందుకని ఇంకా కొన్ని ఫొటోస్ రీల్స్ మా హస్బెండ్ని తీయమని చెప్పి దిగాను. అండ్ ఇక్కడ పక్కనే మార్కెట్ ఒకటి ఉందన్నమాట, సో చూద్దామనేసి వెళ్ళాము. నేను అదంతా అంత కవర్ చేయలేదు, బట్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాంటివి చాలా తక్కువ రేటుకు ఉన్నాయి అక్కడ. సో కొన్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఆన్ ద వేలో మాకు ఇక్కడ సన్ఫ్లవర్స్ తోట కనిపించింది. సో బాగున్నాయని చెప్పి కొన్ని వీడియోస్ పిక్స్ అవి తీసాను. యాక్చువల్గా చుట్టూరా వైర్స్ ఏవో పెట్టారు, సో అందుకే అంత లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నారు. సో అందుకని వెళ్ళలేదన్నమాట. కొంచెం బయట నుంచి చివరి నుంచే కొద్దిగా తీసాను, లేకపోతే ఇంకా లోపలికి వెళ్ళి విచ్చలవిడిగా వేరే లెవెల్లో తీసేదాన్ని వీడియోస్. బట్ వెళ్ళొద్దు అంటున్నారని చెప్పి ఇంకా తీయలేదు లోపల. అంటే నేను ఎప్పుడు ఇలా చూడలేదన్నమాట, ఇంత పెద్ద తోటలాగా సన్ఫ్లవర్స్ది. సినిమాల్లో అట్లా చూడటమే కానీ రియల్గా. సో అందుకని కొంచెం ఎగ్జైట్ అయ్యి తీసాను. మా డే అయితే అట్లా గడిచింది. ఇంక రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాము అంతే ఈరోజుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.